హలో ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. మీరు చూస్తున్నారు లర్న్ విత్ మీ ఛానల్. నా పేరు విజయ్. ఈ రోజు మన వీడియో వచ్చేసి అగ్రిగేట్ ఫంక్షన్ ఆర్ గ్రూప్ ఫంక్షన్, మల్టీరో ఫంక్షన్, దీని గురించి నేర్చుకుందాం. కమింగ్ టు ద డెఫినిషన్ ఆఫ్ అగ్రిగేట్ ఫంక్షన్ వర్క్స్ ఆన్ ద రికార్డ్ ఆఫ్ ఎ టేబుల్, ప్రొడ్యూసెస్ ఎ సింగిల్ అవుట్పుట్. డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ అండర్స్టాండ్. ఇది మన డేటాబేస్ లో టేబుల్లో ఉన్న రికార్డ్స్ తో ప్రాసెస్ చేసి మనకు ఒక సింగిల్ అవుట్పుట్ ఇస్తుంది. విచ్ మీన్స్ ఇఫ్ యువర్ టేబుల్ కంటైన్ n నెంబర్ ఆఫ్ రికార్డ్స్, దెన్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఎ సింగిల్ అవుట్పుట్. మన టేబుల్లో ఒక 150 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, అదంతా ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన ఓన్లీ సింగిల్ అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ గ్రూప్ ఫంక్షన్ లైక్ కౌంట్, సమ్, యావరేజ్, మ్యాక్స్, మిన్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్. ఇవి దీంట్లో టైప్స్. ఇవి ఎట్లా వర్క్ అవుతాయని ప్రాక్టికల్ గా మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం అగ్రిగేట్ ఫంక్షన్ గురించి ప్రాక్టికల్ సెషన్ లో నేర్చుకుందాం. అవి ప్రాక్టికల్ గా ఎట్లా వర్క్ అవుతాయని చెప్పి నేను ఆల్రెడీ టేబుల్ అయితే క్రియేట్ చేశాను. ఇది మన టేబుల్. దీంట్లో నేను 4 కాలమ్స్ అయితే ఇన్సర్ట్ చేశాను ఆల్రెడీ క్రియేట్ చేసినప్పుడు, అండ్ వాల్యూస్ కూడా ఆల్రెడీ ఇన్సర్ట్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకైతే 4 రికార్డ్స్ అయితే ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్ లో టైప్స్ యూజ్ చేసి ఒక్కొక్క కీవర్డ్ ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి మనం చూద్దాం. ఫస్ట్ మనకి కౌంట్ అని ఉంది కదా, సెలెక్ట్ కౌంట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ. ఇక్కడ మనకి 3 అని కౌంట్ వచ్చింది ఫర్ ఈఐడి అనే కాలమ్ కి, కానీ మనకి రికార్డ్స్ చూస్తే 4 రికార్డ్స్ ఉన్నాయి. లెట్స్ చెక్ ఫర్ అనదర్ కాలమ్. ఓన్లీ ఈఐడి అనే కాలమ్ అలా వస్తుందా, అన్ని కాలమ్స్ అలా వస్తుందా అని చెప్పి చూద్దాం. ఇక్కడ 4 వచ్చినాయి, కానీ ఈఐడి అనే కాలమ్ చూస్తే 3 వచ్చినాయి. ఎందుకంటే ఈ కౌంట్ అనే ఫంక్షన్స్ ఆర్ అగ్రిగేట్ ఫంక్షన్స్ వోంట్ అక్సెప్ట్ నల్ వాల్యూస్, ఇట్ ఇగ్నోర్స్. సో నల్ వాల్యూ ఉంది కాబట్టి ఈఐడి అనే కాలమ్ లో 3 రికార్డ్స్ ప్రింట్ చేస్తుంది మనకి. వేరస్ కమింగ్ టు ఈ నేమ్ కాలమ్, మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 4 ప్రింట్ చేసింది. నౌ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి మ్యాక్స్, మాక్సిమం వాల్యూ. సారీ, మ్యాక్స్. ఇక్కడ మన టేబుల్లో మాక్సిమం శాలరీ వచ్చి 50,000 ఫర్ ఎంప్లాయీ నేమ్ రాజా. సో ఇట్ వాస్ షోయింగ్ 50,000 వాజ్ మాక్సిమం. ఐ విల్ షో మినిమం. మినిమం వాజ్ 26,000 ఫర్ ఎంప్లాయీ నేమ్ కిరణ్. సో ఇదంతా అందరికి తెలిసిందే, మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ. ఇప్పుడు ఐ విల్ షో యూ sum of ESAL column. It will add all values and it will show the sum. 1,40,000, sorry, 44,000. సో అన్ని వాల్యూస్ యాడ్ చేసి మనకి సమ్ అనేది డిస్ప్లే చేస్తుంది. నౌ ఐ విల్ షో యూ యావరేజ్. యావరేజ్ అంటే మీకు తెలిసిందే, సమ్ ని ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో దాంతో డివైడ్ చేస్తే వస్తుంది. సో పైన ఉన్న వాల్యూని 4 రికార్డ్స్ కాబట్టి 4 గా డివైడ్ చేస్తే 36,000. నౌ ఐ విల్ షో యూ స్టాండర్డ్ డీవియేషన్. బేసిక్ గా స్టాండర్డ్ డీవియేషన్ అనేది మనం 12th ఆర్ గ్రాడ్యుయేషన్ స్టార్టింగ్ లో నేర్చుకుని ఉంటాం. అదంతా కొద్దిగా లెంతీ ప్రాసెస్, చాలా ఫార్ములాస్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్ పార్ట్. వేరస్ కమింగ్ టు దిస్ అగ్రిగేట్ ఫంక్షన్, మనం ఏం క్యాలిక్యులేషన్ పార్ట్ యూజ్ చేయకుండా చాలా సింపుల్ గా వాల్యూస్ అనేవి వస్తాయి ఫర్ స్టాండర్డ్ డీవియేషన్. Whereas coming to variance, వేరియన్స్ కూడా మీరు చూడొచ్చు. సింపుల్ గా వాల్యూ అనేది వచ్చేసింది, ఫార్ములాస్ ఏం యూజ్ చేయకుండా, ఓన్లీ యూజింగ్ కీవర్డ్ వేరియన్స్. సో ఇలా మనం అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసి మల్టిపుల్ రికార్డ్స్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ని ప్రాసెస్ చేసి ఒక సింగిల్ అవుట్కమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే ఫంక్షన్స్ ఓవర్ వ్యూ గురించి నేను కార్డ్స్ లో యాడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్.